ప్రపంచ దేశాలన్నిటిలో యుద్ధం లేని దేశాలు కూడా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధ పరికరాలని రెడీ చేసుకొని సైన్యాన్ని అలర్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇటు పోయి ఇటు వస్తుందో తెలియదని. సో మనకి దేవుడి కాపుదల ఉంది అన్నప్పుడు, దేవుడు నాకు శోధన లేదన్న వారు కూడా అపవాదిని ఎదిరించడానికి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మనకి బాంబులు, మిసైల్స్, ఇవన్నీ ట్యాంకర్స్ ఇవన్నీ అక్కర్లేదండి. ఏం కావాలి మనకి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. పరిశుద్ధులందరినీ దేవుడు కాపాడునట్లు, పాస్టర్లందరినీ దేవుడు కాపాడునట్లు ప్రతి విధమైన ప్రార్థనతో ప్రతి సమయమందు మెలకువగా ఈ సర్వాంగ కవచము పనిచేయడానికి ఇంధనం ఏంటంటే, కారు వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, లైటర్లు కావాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ సర్వాంగ కవచము ప్రయోజనకరంగా అలర్ట్గా ఉండాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థించే క్రైస్తవుడు అపవాదిని ఓడిస్తాడు. సాతాను బిత్తరపోయేది ఒకటే, మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుడు చూస్తే బిత్తరపోతాడు, సాతాను తరమకుండా పారిపోతాడు. హల్లెలూయా.